తీసుకున్నారు. వీటి మీద పావని గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందని అదే బలమైన నాయకుడు అని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బలమైన నాయకుడు ఏ విధంగా కనిపించిండు నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ సంధ్యా థియేటర్ ఘటననే చూపిస్తున్నారు తప్ప ఇవన్నీ అరాచకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత రైతులు చనిపోతున్నారు, గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు, ఇవన్నీ లేవు, ఇవన్నీ కనిపిస్తలేవు. కేటీఆర్ గారు ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారండి? మీకు అధికారం వచ్చింది, మీరు అధికారం అనుభవించి ఏ విధంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారో మాకు తెలియదా? సాయిరెడ్డి గారు మీ సొంత నియోజకవర్గంలో సాయిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. నా చావుకు కారణము కొండాల రెడ్డి. పావని గారు ఆ విషయం మళ్ళీ మాట్లాడదాం. సబ్జెక్టే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని లింగం యాదవ్ అన్నారు. ప్రజలందరికీ ఇది చట్టం అందరికీ చుట్టం కాదు, సమాన న్యాయం చేస్తుంది అని చెప్పిండ్రు కదా. మరి సాయిరెడ్డి విషయంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన లెటర్ కూడా రాసిండు. ఆయన మీద చట్టం ఏ విధంగా పనిచేసింది? చట్టం అధికారంలో ఉన్న వ్యక్తులకు చుట్టంగా పనిచేయట్లేదా? ఇప్పటి వరకు కూడా కేసు బుక్ చేయలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక రైతు ఆయన సొంత నియోజకవర్గం సాయిరెడ్డి ఆయనను మానసికంగా కుంగదీసి ఆయనను ఏ విధంగా ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రోత్సహించిందో వీళ్ళకి తెలియదా? మల్లన్న సాగర్ ఏం జరిగిందో ఒకసారి చెప్పి ఇప్పుడు లింగం యాదవ్ గారు మల్లన్న సాగర్ గురించి తీస్తే నేను లగచర్ల గురించి లంబాడి బిడ్డల మల్లన్న సాగర్ లో ఖమ్మంలో రైతుల వేడి లేచింది. మల్లన్న సాగర్ లో మరియమ్మ కేసులో ఏమైందో చేసినప్పుడు మీరు ఎక్కడ పోయినరు? వాటి గురించి కూడా మాట్లాడతా. ఇప్పుడు సంధ్యా థియేటర్ లో జరిగింది ప్రభుత్వ తప్పిదము ప్లస్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హీరో బయటికి రావడం అది అని అంటున్నారు కదా. మరి బయటికి వచ్చేటప్పుడు హీరో అనుమతి లేకుండా, ఒక్క నిమిషం యాంకర్ గారు, అనుమతి లేకుండా హీరో బయటికి వచ్చేటప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? అక్కడ బయటకు వచ్చి ఆయన రూప్ లో బయటకు వచ్చి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ లింగం యాదవ్ గారు నెక్స్ట్ ఆన్సర్ చెప్తారు. మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ శ్రీరామ్ గారు, OU JAC ప్రెసిడెంట్, స్టూడియోలో సిద్ధంగా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు డిబేట్. ముందుగా